అధ్యక్షుడు పుత్తా లక్ష్మిరెడ్డి నమస్కారం. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఐటీ వస్తుందని చెప్పి అదని ఇదని చెప్పి మన దేశంలో రెండవ ఆర్థిక రాజధాని అంటే ముంబై, దానికి సమానంగా మన ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ అనేది అంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక రాజధాని మన ఆంధ్ర రాష్ట్రానికి. అది అందరూ చెప్పిన, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు, ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాట చెప్తున్నారు. అటువంటి ఆర్థిక రాజధాని విశాఖలో టీసీఎస్కు కేవలం 99 పైసలకు 21 ఎకరాలు మన కూటమి ప్రభుత్వం దారాదత్తం చేసింది. మేము ఆర్టీఐ దగ్గర తెచ్చినది, టీసీఎస్ ఏపీఐసి వాళ్ళు ఎండి గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. దీన్ని బట్టి చూస్తే టీసీఎస్ వాళ్లకు విశాఖ ఐటీ హిల్ నెంబర్ 3 విశాఖపట్నంలో దానికి 21 ఎకరాలు వచ్చేసి 99 పైసలు. 1 ఎకరా 99 పైసలు కాదు, అది 21 ఎకరాలు కూడా 99 పైసలకే. సో వాళ్ళ కమిట్మెంట్ ఏమి, రాబోయే 5 నుండి 6 సంవత్సరాల్లో మేము క్యాంపస్ ఏర్పాటు చేస్తాము, దానివల్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినారే కానీ ఆ టీసీఎస్ వాళ్ళు ఎన్ని కోట్లు పెట్టుబడి పెడతామని కానీ ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ చేస్తామని చెప్పినారు. అటువంటిది ఏమీ అక్కడ మెన్షన్ చేయలే. సో ఇటువంటి దానికి 21 ఎకరాలు ఈ పొద్దు ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో అది దాని విలువ 400 కోట్లు. మరి 400 కోట్లు విలువయ్యే స్థలాన్ని ఒక టీసీఎస్కు ఎందుకు ఇవ్వాలా? దాని అవసరం ఏమొచ్చింది? మరి ఇదే టీసీఎస్ కంపెనీ ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న కంపెనీ అంటారు, మరి ప్రపంచంలో ఎంతో విలువైన కంపెనీ అంటారు. మరి ఎందుకు వాల్యుయేషన్ చేసి స్థలం తీసుకోలే? మరి ఎందుకు ఇన్ని కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పి అందులో మెన్షన్ చేయలే? మరి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ చేస్తామని చెప్పి ఎందుకు మెన్షన్ చేయలే? మరి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, టీసీఎస్ దాదాపు కొన్ని వేలు కాదు లక్షల మందిని కంపెనీ నుండి బయటికి, ఐటీ ఉద్యోగులను బయటికి పంపించిందని. మరి అటువంటి కంపెనీకి 400 కోట్ల భూమిని ఏ విధంగా దారాదత్తం చేస్తారు? ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎకరా 5 పైసలు. దీన్ని ఏమనుకోవాలి అసలు? ముందు ప్రజల ఆస్తుల్ని అప్పనంగా పెద్దలకు దోచిపెట్టడం కాదా దీన్ని? సో అట్ ద సేమ్ టైము రిలయన్స్ కంపెనీ వాళ్ళు మేము కర్నూలులో ఒక ఆగ్రో ఇండస్ట్రీని ఏర్పాటు చేస్తామని చెప్తే వాళ్ళు ఇచ్చినారు. పూర్తిగా వాళ్ళు ఇచ్చింది ఏమంటే టైం బౌండ్ ఇచ్చినారు ప్రోగ్రామ్. డిసెంబర్ 26 కల్లా, మేము 2026 కల్లా దాదాపు 1,700 కోట్లు ఖర్చు పెడతాం. 1,700 కోట్లు ఖర్చు పెడతాము. దీనివల్ల మేము దాదాపు 1,200 నుండి 1,500 వరకు పర్మనెంట్ ఎంప్లాయీస్ నేను ప్రొవైడ్ చేస్తాము. మాకు ల్యాండ్ ఇవ్వమని వాళ్ళు అడిగితే కర్నూలు ఓరవకల్లు ప్రాంతంలో ఎంత ఉంటుంది విలువ? దానికి ఎకరాకు 30 లక్షలు చేస్తారా? ఎకరాకు 30 లక్షలు విలువ చేసి వాళ్ళకి అలాట్ చేస్తారా? అదే ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో ఎంతో విలువైన 400 కోట్ల విలువైన దాన్ని 99 పైసలకి ఇస్తారా? ఇది తేడా కాదా? ఇది ప్రజల ఆస్తిని అపనంగా పెట్టడం కాదా? ఇది ఆ ముఖ్యమంత్రి గారికి ఏమైనా ఉంది అసలు ముందు? మరి ఎందుకు ఇవ్వకూడదు? కర్నూలులో ఓవరాల్కల్లో వాళ్ళకు ఫ్రీగా ల్యాండ్ ఎందుకు ఇవ్వకూడదు? మళ్ళీ అందులోనే చెప్పినారు మీరు, ఇది వెనుకబడిన ప్రాంతం అని మీరే చెప్పినారు. మరి వెనుకబడిన ప్రాంతంలో వాళ్ళకు ప్రోత్సాహంగా ఫ్రీగా ల్యాండ్ ఇచ్చింటే వాళ్ళు ఇంకా పరిశ్రమలు పెడతారు కదా. ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా, దానికి ఉన్న ఎంతో అన్ఎంప్లాయ్మెంట్ తీరుతారు కదా. ఏమిటిదండి ముఖ్యమంత్రి గారు, మీరు ఎంతో అనుభవజ్ఞులు అంటారు, 3 సార్లు ముఖ్యమంత్రిని చేసినా అంటారు. ఇదేనా మీరు చేసే పని? ఏం చెప్పండి దీనికి సమాధానం. మేము ప్రజాపక్షం తరఫున అడుగుతున్నాం. ఇది ఆర్టీఐ ఇచ్చిన సమాధానం, ఏపీ తర్వాత ఆర్టీఐ ద్వారా వచ్చిన సమాచారం. ఇది ఇంత దారుణం ఏమిటిదండి? వాడు 5 to 6 years అన్నట్టు తీసేసాడు. 5 to 6 yearsకి ఎవరుంటారు, ఎవరు పోతారు? అది ప్రజల ఆస్తి కాదా? మీకు అధికారం ఉందని, కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మీ ఇష్టం వచ్చిన చేయడం ఇది ధర్మమా? ఇది ప్రజలను ప్రశ్నించేదానికి లేదా ఇది? కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు దాన్ని ఆలోచన చేసి ఒక పద్ధతి క్రమశిక్షణగా, మరి రిలయన్స్ వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదండి? వాళ్ళంతా టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చారు. డిసెంబర్ కల్లా మేము ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తామని చెప్పినారు. 1,200 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తామన్నారు. 1,700 కోట్లు పెట్టుబడి పెడతామన్నారు. మరి ఇటువంటి కండిషన్లు ఇక్కడ పెట్టినప్పుడు అక్కడ ఎందుకు పెట్టలే మీరు? అందులో ఇక్కడ విలువలేని భూమి, కర్నూలు ఓరవకల్లో విలువలేని భూమి.
విశాఖపట్నం ఆర్థిక రాజధానిలో ఇప్పుడే అది 400 కోట్లు, మీరు ఇచ్చే 20 ఎకరాలు 400 కోట్లు. ఏమిటిది ఇది? కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు దీంటి ముందు మీరు ఖచ్చితంగా మీరు ప్రజలకు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది, చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదంతా ప్రజా ఆస్తులు, ప్రజల ఆస్తులు, మీ కాదు, మీ సొంతం కాదు. కాబట్టి దయచేసి మరొకసారి మేము ప్రజాపక్షం పార్టీ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఆలోచించండి.